ఇక తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కాసేపట్లో సిట్ విచారణకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ హాజరు కానున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ లో బాధితులుగా వీరంతా సిట్ విచారణకు హాజరవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో వీరందరినీ విచారణకు పిలిచింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా సిట్కు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏబీఎన్ రాధాకృష్ణ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలను సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఎస్ దుర్గా, అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మొత్తం టోటల్గా అయితే ఒక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కీలక మలుపు తిరిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా అయితే మొత్తం టోటల్గా 618 ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టుగా అయితే సిట్ అధికారులు గుర్తించారు. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురైన సాక్షులు కానీ బాధితులు కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమం లోపల ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ అయినటువంటి రాధాకృష్ణ కాసేపటికి తమ సిట్ విచారణకు అయితే సిట్ విచారణకు హాజరై తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మరి కాసేపట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ యొక్క సిట్ కార్యాలయంకు చేరుకొని తన యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడానికి అయితే రావడం జరుగుతుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ 618 మంది లోపల మొత్తం అయితే అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు జర్నలిస్టులు కానీ, ఇటు సినీ ప్రముఖులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోటల్గా ఈ దాంట్లో జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో ఏబీఎన్ ఎండీ అయినటువంటి రాధాకృష్ణ కాసేపటి క్రితమే అయితే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా అయితే సిట్ అధికారుల ముందు ఇవ్వడానికి వచ్చారు. సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాలకి పాకిందని చెప్పాలి. అయితే వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా కూడా సిట్ అధికారులు గురించారు. అదేవిధంగా అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయితే విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేసి విచారణకు రమ్మని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు విచారణకు వస్తారనేది అయితే పక్క సమాచారం లేదు. కానీ విచారణకైతే ఖచ్చితంగా వాళ్ళ ఒక వాంగ్మూలం కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ గతంలో కూడా అయితే వైఎస్ షర్మిల ఎన్నోసార్లు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు ఆరోపణలు చేసిన నేపథ్యంలో సిట్ నుండి ఫోన్ కాల్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా తన యొక్క వాంగ్మూలానికి ఇవ్వడానికి అయితే వస్తున్నారు. కాబట్టి కీలక దశకు చేరుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు మొన్న అయితే ప్రణీత్ రావుని 9 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా అయితే ఈరోజు ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే ఈ మొత్తం టోటల్గా వ్యవహారం చూసుకుంటే ఏదైతే నవంబర్ 15వ తేదీ ఉందో నవంబర్ 15వ తేదీన అయితే ఆ రోజు నామినేషన్స్ విడ్రాల్ 2023 ఎలక్షన్లో భాగంగా నామినేషన్ విడ్రాల్ కాబట్టి ఆ రోజు భారీ ఎత్తున 600 ఫోన్లకు పైగా ట్యాపింగ్కు గురయ్యాయి. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ కూడా ఈ యొక్క ప్రణీత్ రావును అడగడం జరిగింది. ప్రణీత్ రావు అయితే పై అధికారి అయినటువంటి ప్రభాకర్ రావు చెప్తేనే ఈ యొక్క ఫోన్ ట్యాప్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రణీత్ రావు యొక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డాటా కీలకంగా మారనుంది. దానిపైననే అయితే ఈరోజు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. దానిపైన సమాచారం కూడా కొండ విశ్వేశ్వరరెడ్డికి అడిగే యోచనలో కూడా సీటు భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా టోటల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు నోరు విప్పాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు వెసులుబాటు కూడా ఉంది. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావుకు సిట్కు సహకరించడం లేదనే అయితే ఈ దాంతో ఈ యొక్క బాధితులు సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బాధితులు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసే క్రమంలో వాటిని సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసే ఆలోచనలు కూడా సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా అయితే ఈ యొక్క కస్టోడియల్ విచారణకు అయితే ఈ ప్రభాకర్ రావుని తీసుకుంటే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే రీతిలో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.